ఈరోజు మహాశివరాత్రి పండుగ పర్వదినాన సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ దేవాది దేవుడైన మరి శివుడు ఈరోజు మరి శివరాత్రి జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యంగా ఈరోజు ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి మహాశివరాత్రిని ఆనందోత్సవాల మధ్యన జరుపుకుంటూ ఆ మహాశివుణ్ణి ఈరోజు ప్రార్థిస్తూ ముఖ్యంగా వారి కోరికలన్నిటిని కూడా ఆ భగవంతుడు తీర్చాలని, ముఖ్యంగా మా ప్రాంత ప్రజల సుఖ సంతోషాలను కూడా భగవంతుడు తీర్చాలని, కోరికలు తీర్చాలని, ముఖ్యంగా మా భగవంతుని ఆశీర్వాదం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేము ప్రజలకు హామీలు ఇచ్చినామో ఆ హామీలన్నిటి కూడా అమలయ్యే రూపంలో భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా కాకతీయుల కాలం నాటి ఈ శైవ మహాక్షేత్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కంకణబద్ధులై ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా నేను టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా ఈ గుళ్ళను అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సంవత్సరానికి ఇక్కడ పిల్లల మరి గుళ్ళ అభివృద్ధి కోసం ₹1,50,00,000 నిధులు కూడా వెచ్చించడం జరిగింది. భవిష్యత్తులో వీటిని రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నతమైన శైవ క్షేత్రంగా, టూరిజం క్షేత్రంగా తీర్చిదిద్దే దాంట్లో మా ప్రభుత్వ పరంగా, టూరిజం పరంగా ముందుంటామని ఈరోజు మా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఈ పిల్లలమరి గ్రామంలో ఈ శివాన్ని దర్శనం చేసుకోవడానికి శివాలయానికి రావడం మరి ఈరోజు పెద్ద ఎత్తున మాకు మరి ఇక్కడ రిసీవ్ చేసుకొని మాకు ఈ దర్శనం ఇవన్నీ కల్పించిన గ్రామ నాయకులకు, మండల నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మహాశివరాత్రి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్రెడీ దీంట్లో ప్రారంభం కూడా చేయడం జరిగింది. టూరిజం నుంచి ₹1,50,00,000 కూడా మేము శాంక్షన్ చేయటం జరిగింది. కాకపోతే ఇక్కడ అదే యాక్చువల్గా వర్క్ కూడా స్టార్ట్ కావాలి, కొంచెం దాని గురించి ఆగటం జరిగింది. ఖచ్చితంగా 1,50,00,000 దాన్ని కంప్లీట్ చేస్తాం. వచ్చే సంవత్సరం అవసరమైతే 2 నుంచి 3 కోట్ల రూపాయలు కూడా పెట్టి ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి టూరిజంలో బ్రహ్మాండంగా ఈ శివాలయాల నడుమ టూరిజాన్ని డెవలప్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.